తెలంగాణలో క్షుద్ర పూజల రాజకీయం నడుస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలల్లో మాట్లాడుతూ ఉన్నాడు. క్షుద్ర పూజలు చేసిండ్రు, అఘోరి పూజలు చేసిండ్రు, కర్ణాటక పోయి వర్షాలు పడొద్దు, ఈసారి కరువు రావాలని క్షుద్ర పూజలు చేసిండ్రు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల మీద మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుచేటు ప్రసంగాలు ఇవి. నిజంగా బాధాకరమైన ప్రసంగాలు. హరీష్ రావుపై ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. హరీష్ రావు చేపించిండు, ఆయన ప్రతిదీ ఎక్కడ పోయినా ఫోటోలు పెడతాడు సోషల్ మీడియాలో ఆయన, లేకపోతే ఆయన ఎక్స్ ఖాతాలను, లేకపోతే ఆయనకు సంబంధించిన ప్లాట్ఫారంలో. కానీ ఈ ఫోటోలు ఎందుకు పెడతలేడు అని ప్రశ్నిస్తాడు. అసలు ఎవడు చేసిండు, ఏం కథ? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడొచ్చునా? క్షుద్ర పూజల గురించి బహిరంగ సభల్లో మాట్లాడొచ్చునా? ఎంత దిగజారిపోతున్నాయంటే రేవంత్ రెడ్డి ప్రసంగాలు అయితే మరీ చీపుగా అయిపోతున్నాయి. అసలు అంటే సభనే, ఇక ఉరుకులాడితే సభనే, కూసుంటే సభనే, లేస్తేనే సభనే. ఇప్పుడు పూలే విగ్రహాలకు సంబంధించి ఓపెనింగ్ చేసిండ్రు, అప్పుడు సభ పెట్టి నువ్వు ఎక్కడవో సభనే. ఈరోజు కూడా పరకాలలో ములుగులో 2 సభలు. ఆ 2 సభల్లో కూడా ఒక సభల ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు రాజకీయ నాయకులు, పాలించే నాయకులు ఏమన్నా సంబంధం ఉందా రేవంత్ రెడ్డి మాట్లాడే అంశాలు? ఇప్పుడు ఏం నేర్చుకోవాలి ప్రజలు? ఏం ఆలోచన చేయాలి? హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడు, నీకు దమ్ముంటే ప్రూఫ్లు బయట పెట్ట అంటున్నాడు. రాజకీయ నాయకులకు ఏమైపోయిందంటే ఆరోపణలే, అవి ప్రూఫ్లు ఉండవు, ఏముండవు. ఎవరి చెవిలోనో ఊదితే, వాడు ఇంకేమన్నా చెవులను ఊదితే అవి తెచ్చి రాజకీయాల్లో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉంటాడు, ఇప్పుడు సమర్థించడం అని కాదు కానీ కేటీఆర్ బాత్రూమ్లు కడిగిండా అని చెప్తాడు. ఈయన చూసిండా? ఇప్పుడు అమెరికాలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అది జగమెరిన సత్యమే. అది వాళ్ళకి వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలనేది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మన దగ్గర వాళ్ళే చేయాలి, ఈ కులాల వాళ్ళే ఈ పనులు చేయాలనేది ఉంటుంది మన దగ్గర. కానీ అక్కడ వేరే దేశాలు ఉండదు కదా. ప్రతిసారి కేటీఆర్ విమర్శిస్తాడు, బాత్రూమ్లు కడిగిండు అమెరికాలో అని. ఈయన చూసిండా? అంటే ఆయన ఇంట్లో కడుక్కున్నాడా, మంది ఇంట్లో కడిగిండా? పోయి ఏమైనా జీతగాని లాగా పనిచేసిండా? రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినంటే సరే, ఏదో ఆయన అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తుండే. అరే ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా అవే మాటలు. ఇప్పటికీ కేటీఆర్ను విమర్శిస్తాడు, బాత్రూములు కడిగి వచ్చినామని. ఇప్పుడు హరీష్ రావుపై క్షుద్ర పూజలు చేసిండని విమర్శిస్తున్నాడు. అసలు పాలకులు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, విద్య ద్వారా మూఢనమ్మకాలను, విజ్ఞానాన్ని అందించాలి. ఆ దిశగా పనులు చేయాలి, ఆ దిశగా స్పీచ్లు ఉండాలి. ఒకటే ఊకదంపుడు స్పీచ్లు, అసలు మామూలుగా కాదు. అసలు ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకోవాలి, విద్యార్థులు ఏమనుకోవాలి? ఆ కొన్ని సభలకేమో విద్యార్థులను పిలుస్తాడు, ఆ సభలో కూడా ఏందేందో మాట్లాడతాడు, గలీజు పదాలు వాడతాడు. ఓసారి మామూలు సభలు ప్రజలు వచ్చినప్పుడు దానికి మాట్లాడుతూ ఉంటాడు. ఏంది క్షుద్ర పూజల రాజకీయం? ఏంది? ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు హరీష్ రావు ఆడ చేసిండు, ఆయన నేను ప్రూఫ్లు అడుగుతున్నాడు. అఘోరి పూజలు కర్ణాటక పోయి చేసిండ్రని చెప్తా ఉన్నావు. ఏం చెప్పదలుచుకున్నావు? అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? ఇప్పుడు కొత్తగా అసలు ఒక్కరన్నా సంతృప్తిగా ఉన్నారా? వీళ్ళేమో చెప్పుకుంటారు అందరు సంతృప్తిగా ఉన్నారు, అందరు సంతృప్తి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు? ఆటో కార్మికులు తిడుతున్నారు, రైతులు తిడుతున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ తిడుతూ ఉన్నారు. ఏ ఒక్కరి నుంచి ప్రశంస వస్తుంది? మీ సభకు వచ్చిన వాళ్ళంతా మీ పాలన బాగుందని మీరు అనుకుంటున్నారా? తెలియదా ఎందుకు వస్తారో వాళ్ళు? మాకు తెలియదా? మీరు డబ్బులు ఇస్తేనే వాళ్ళు వచ్చేది. మాకు తెలియని విషయాలు ఏం కాదు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇక చూడు మాది ఇంత పొడుగు, మాది మాది ఎవరెస్ట్ శిఖరం అంతానే అనుకుంటే పొరపాటు కదా. ఏ వర్గాలను మీరు సంతృప్తి పరిచిండ్రు? రైతు బీమాను కూడా తీసేసిండ్రు. రైతు బీమా బంద్ అయింది. ఇప్పుడు దానికి ప్రీమియం కట్టాలి ఎల్ఐసికి, అది కట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1400 కడుతుండే, వీళ్ళు కూడా కట్టారు మొన్నటి వరకు. ఇప్పుడు కట్టలేదు, బంద్ అయింది. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తెస్తున్నారట. డబ్బులే లేవంటావు, అడుక్కునే బతుకైంది అంటావు, చెప్పులు ఎత్తుకుపోయినలాగా చూసినారు అంటావు, మన బతికే బాగాలేదు, మన రాష్ట్రమే బాగాలేదు అంటావు. మరి ఉన్న పథకాలను నడపవచ్చు కదా, మళ్ళీ కొత్త పథకాలు ఎందుకు? ఏం చేస్తున్నావేమో నాకు అర్థం కాదు. ఇగో ఒకడు క్షుద్ర పూజలు, ఇంకొకడు ఆస్తి కోసం సొంత చెల్లెలినే వెళ్ళగొట్టినట. ఏమన్నా అర్థం ఉందా రేవంత్ రెడ్డికి మాట్లాడేదానికి?
సరే రాజకీయంగా కవిత గురించి మాట్లాడినంటే అది వేరే విషయం. ప్రతిసారి కేటీఆర్ బాత్రూములు అడిగిన అంటాడు. జీతగానికే పనిచేసిండా ఇప్పుడు అమెరికాలో. ఇప్పుడు హరీష్ రావు పై చేస్తున్నాడు. అసలు గతంలో కేసీఆర్ స్పీచ్లు ఉంటుండే, ఆయన చేసినా కూడా ఒక అర్థవంతంగా చేస్తుండే, కొంత నవ్వించే రకంగా ఉంటుండే. ఈయన స్పీచ్లు అంటే ఎబ్బెట్టుగా ఉన్నాయంట, ప్రజలకు వస్తుంది మాకు సమాచారం. ఎబ్బెట్టుగా ఆధారాలు ఉండవు, ఒక స్పష్టమైన ఆదేశాలు ఉండవు దానికి సంబంధించినవి. ఎవరో చెప్తే ఏదో మాట్లాడడం. సరే ఎవరో మీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడితే ఓ అర్థం ఉందా అనుకుందాం. సీఎం స్థాయి మాట్లాడే వ్యక్తేనా ఆయన? ఆ మాటలు మాట్లాడే స్థాయినా? ఏం ఏం మరి దరిద్రంగా అయిపోతుంది. క్షుద్ర పూజల రాజకీయం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన ఇజ్జతి, తన ఆత్మగౌరవాన్ని మొత్తాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు స్టూడెంట్లు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఏంది ఈ స్పీచ్లు, ఏంది, ఏం చెప్తున్నాడు? నువ్వేమని ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకోరాదు? చేసే అభివృద్ధిని చెప్పుకో భవిష్యత్తులో. ఇప్పుడు చేస్తున్నది చెప్పుకో. ప్రతిసారి కేసీఆర్ క్షుద్ర పూజలు, కేటీఆర్ బాత్రూములు కడిగిండి. ఇదేనా పంచాయతీనిది? దీనిలో వల్ల మళ్ళీ వస్తావా అధికారంలోకి? 2020 34 మళ్ళీ వస్తావా? డౌటే కానీ మొత్తం అయితే ఈ క్షుద్ర పూజల అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి మరి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. పౌర సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. మేము బయట తిరుగుతున్నాం కాబట్టి మాకు వస్తుంది సమాచారం, మా దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. మరి దరిద్రంగా నేను కూడా నిన్న మొన్న మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంకా ఉండలే ఏందో అది అన్నట్టు అనుకున్నా కానీ మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా విజ్ఞానాన్ని అందించాల్సిన వ్యక్తి, మూఢనమ్మకాలను దోరాల్సిన వ్యక్తి మూఢనమ్మకాలను, అవిజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్లు, ఆయన పాలన ఎంత చక్కదనం ఉందో చూసుకోండి. ఇంత దరిద్రంగా ఉంటాయి స్పీచ్లు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.